నమస్తే అండి, నేను మీ పద్మప్రియ. వెల్కమ్ టు సోనూస్ తెలుగు కిచెన్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి గణనాథుడికి ఎంతో ప్రీతికరమైన పాల తాలికలు. తాలికలు విరిగిపోకుండా పాయసం క్రీమీగా ఎంతో రుచిగా పర్ఫెక్ట్గా పొడవాటి పాల తాలికల పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. పాయసం ఎంత క్రీమీగా అండ్ పర్ఫెక్ట్గా ఉందో వీడియోలో చూపిస్తుంటేనే తెలుస్తుంది కదా. ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా వచ్చే విధంగా పక్కా టిప్స్తో రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి తప్పకుండా ట్రై చేసి గణనాథుడి ఆశీస్సులతో మీ పండుగని సంతోషంగా జరుపుకోండి. లేట్ చేయకుండా రెసిపీని చూసేయండి. ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నె తీసుకుని అందులోకి 1/3 కప్ సగ్గుబియ్యం వేసుకోవాలి. 1/3 కప్ అంటే పావు కప్పు మీద మరొక 2 టేబుల్ స్పూన్లు ఎక్స్ట్రాగా వేసుకోవాలి. సగ్గుబియ్యంని గిన్నెలో వేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని నీట్గా ఒక 2 to 3 టైమ్స్ పాటు వాష్ చేసుకుని తిరిగి నీళ్లు పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం నానే లోపల బెల్లం సిరప్ని తయారు చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 + మరో పావు కప్పు బెల్లం తురుముని వేసుకోవాలి. బెల్లం వేసుకున్నాక అదే కప్పుతో 3/4 కప్పు నీళ్లు పోసుకుని మంటను మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకుని బెల్లాన్ని కలుపుకుంటూ కరిగించుకోవాలి. మనం తీసుకునే అన్నీ కూడా ఒకే కప్తో మెజర్ చేసి తీసుకుంటే పాయసం కరెక్ట్గా కుదురుతుంది. చూడండి, బెల్లం కరిగిపోయింది కదా. కరిగిపోయాక ఒక 2 మినిట్స్ పాటు మరిగించుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదండి. బెల్లాన్ని కరిగించుకొని మీడియం ఫ్లేమ్ మీద జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు ఉంచుకోవాలి. నెక్స్ట్ తాలికలు ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ బెల్లం తురుముని వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. వాటర్లో బెల్లం వేసుకుని తాలికలను ప్రిపేర్ చేసుకుంటే తాలికలు చప్పగా లేకుండా తినేటప్పుడు తీయగా చాలా రుచిగా అనిపిస్తాయి. నీళ్ళలో వేసిన బెల్లం కరిగిపోయాక 1 నిమిషం పాటు నీళ్ళని మరిగించుకోవాలి. చూడండి, నీళ్లు మరగడం స్టార్ట్ అయ్యాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే 1 కప్పు బియ్య పిండిని వేసుకోవాలి. బియ్య పిండితో పాటు ఒక 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని కానీ మైదా పిండిని కానీ వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు ఇలాచీ పొడిని కూడా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ గోధుమ పిండినే వేశాను. ఇలా పిండితో పాటు కొంచెం గోధుమ పిండిని వేసుకుంటే తాలికలు విరిగిపోకుండా ఉంటాయి. పిండిని వేడి నీటిలో వేశాక వెంటనే గరిటెతో ఫాస్ట్గా పిండిని వాటర్లో మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు గరిటెతోనే మిక్స్ చేసుకోవాలి. చెయ్యి అస్సలు పెట్టకూడదు, చాలా వేడిగా ఉంటుంది. అలాగే ముద్దలాగా కలపాల్సిన అవసరం లేదు. పిండి నీళ్ళలో కలిసిపోయే విధంగా తడి పొడిగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత పిండి పైన ఆరిపోకుండా మూత పెట్టుకుని పిండిని గోరువెచ్చగా అయ్యేంత వరకు కాసేపు పక్కకు ఉంచుకోవాలి. ఇలా కవర్ చేసి పిండిని చల్లార్చుకుంటే పిండి పైన అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది. పిండి గోరువెచ్చగా అయ్యాక మూత తీసుకుని ఇప్పుడు పిండిని గట్టిగా ప్రెస్ చేస్తూ ఒక ముద్దలాగా కలుపుకోవాలి. ఇందులోకి ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. వేసిన వాటరే కరెక్ట్గా సరిపోతాయి. అలాగే ఫ్రెండ్స్, పిండిని హాట్ వాటర్లో వేసే ముందు కంపల్సరీగా స్టవ్ ఆఫ్ చేసుకుని మాత్రమే వేసుకోవాలి. చూడండి, పిండిని ఈ విధంగా ముద్దలాగా కలుపుకున్న తర్వాత చేతులకి కాస్త నెయ్యిని అప్లై చేసుకుని ఇందులోంచి కొద్దిగా పిండిని తీసుకుని ఫస్ట్ రౌండ్ బాల్ లాగా చేసుకుని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రెస్ చేసుకుంటూ పొడవుగా తాలికల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మీకు ఎంత పొడుగు కావాలో అంత సైజులో తాలికలను ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇలా కష్టంగా అనిపించినా లేదా లేట్ అవుతుంది అనుకుంటే ఇంట్లో జంతికల గొట్టాలు ఉంటాయి కదా అండి, ఆ గొట్టాలను తీసుకోవాలి. జంతికల గొట్టం తీసుకొని ఇక్కడ నేను వీడియోలో చూసినటువంటి పెద్ద హోల్స్ ఉన్న ప్లేట్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్ని జంతికల గొట్టానికి ఫిట్ చేసుకోవాలి. ప్లేట్ని ఫిట్ చేశాక గొట్టం లోపల చుట్టూరా లైట్గా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు పిండిని నేను ఇక్కడ వీడియోలో చూస్తున్న విధంగా ఇలా పొడవుగా ఒత్తుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత పిండిని 2 భాగాల కింద డివైడ్ చేసుకుని ఇందులోంచి ఒక నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసి సపరేట్గా పెట్టుకోవాలి. చూడండి, నేను ఇక్కడ చూపించినంత సైజ్ సరిపోతుంది. మరీ ఎక్కువ పిండి తీసుకోవాల్సిన అవసరం లేదు.
నెక్స్ట్ ఈ పిండిని జంతికల గొట్టంలో పెట్టుకుని జంతికలు ఒత్తుకునే మాదిరిగా ఒక ప్లేట్లోకి ఒత్తుకోవాలి. జంతికల గొట్టం పెద్దదైతే పిండి మొత్తం ఒకేసారి పెట్టుకోవచ్చు, లేదంటే నాలాగా డివైడ్ చేసుకుని గొట్టంలో పెట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడ వీడియోలో చూస్తున్న విధంగా పొడవుగా మీకు ఎంత పొడవు కావాలో చూసుకుని కట్ చేసుకోవాలి. ఓన్లీ బియ్య పిండే వేసాం కాబట్టి జంతికల గొట్టంలో వేసి ఒత్తితే కాస్త హార్డ్గా ఉంటుంది, కాకపోతే ఫాస్ట్గా అయిపోతుంది. సేమ్ ఇదే విధంగా మిగిలిన పిండి మొత్తాన్ని కూడా ఒత్తుకోవాలి. ఇలా ఒకదాని మీద ఒకటి వేసినా సరే ఏమాత్రం ఒకదానికొకటి అంటుకోవు, విడివిడిగానే ఉంటాయి. సో ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని కూడా రెడీగా పక్కకు ఉంచుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా తీసి పెట్టుకున్న బియ్య పిండి ముద్దని ఒక గిన్నెలోకి వేసుకుని ఇందులోనే ఒక అరకప్పు నీళ్లు పోసుకుని పిండిని వాటర్లో మిక్స్ అయ్యే విధంగా చేత్తో మంచిగా మిక్స్ చేసుకోవాలి. చేత్తో మంచిగా రబ్ చేస్తే పిండి ఈజీగా వాటర్లో కలిసిపోతుంది. చూడండి, ఇలా కలిపేసుకుని పక్కకు ఉంచుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక 4 స్పూన్ల నెయ్యిని వేసి కరిగించుకోవాలి. నెయ్యి కరిగి లైట్గా వేడయ్యాక కొన్ని జీడిపప్పు పలుకుల్ని అలాగే కొన్ని బాదం పలుకుల్ని వేసుకుని లో ఫ్లేమ్ మీద మంచిగా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి, మీకు ఎన్ని కావాలో చూసుకుని వేసుకోండి. జీడిపప్పు బాదం పప్పు లైట్గా ఫ్రై అయ్యాక కొన్ని ఎండు ద్రాక్షని కూడా వేసి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ మాత్రం వేగితే సరిపోతుంది. నెక్స్ట్ ఇలా వేయించుకున్న తర్వాత సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ సేమ్ ఇదే ప్యాన్లోకి 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళను మరిగించుకోవాలి. నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వాటర్తో సహా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుని సగ్గుబియ్యాన్ని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. సగ్గుబియ్యాన్ని పూర్తిగా ఉడికించాల్సిన అవసరం లేదండి, హాఫ్ కుక్ అయితే సరిపోతుంది. 5 నిమిషాల పాటు సగ్గుబియ్యాన్ని ఉడికించుకున్న తర్వాత ఇందులోకి 4 కప్పుల చిక్కటి పాలు పోసుకోవాలి. పాలు డైరెక్ట్గా ఫ్రిడ్జ్లోంచి తీసినవి కాకుండా రూమ్ టెంపరేచర్లో ఉన్నవి పోసుకోవాలి. పాలు పోసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని పాలను ఒక పొంగు రానిచ్చి మరిగించుకోవాలి. పాలను చూడండి మరగడం స్టార్ట్ అయ్యాయి కదా. ఇలా మరిగేటప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలికలను పాలలో వేసుకోవాలి. మొత్తం తాలికలను ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా తీసుకుని విడివిడిగా వేసుకోవాలి. తాలికలన్నీ వేశాక ఇందులోనే ఒక పావు కప్పు పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము వేయించుకోకుండా ఇలా పచ్చిగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ వేసేసాక అడుగు నుండి మిక్స్ చేయకుండా పైన నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకుని తాలికలను మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. అడుగు నుండి కలిపేస్తే తాలికలు విరిగిపోతాయి, సో నిదానంగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే తాలికలు చక్కగా కుక్ అవుతాయి. తాలికలు ఉడికాయో లేదో ఇలా చెక్ చేసుకోవచ్చు. స్పూన్తో కట్ చేసి చూస్తే ఇలా చక్కగా ముక్కలు ముక్కలుగా అవ్వాలన్నమాట. చేత్తో ఒత్తి చూసినా తెలుస్తుంది. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న వాటర్ని ఒకసారి స్పూన్తో ఈ విధంగా అడుగు నుండి మిక్స్ చేసుకుని పాయసంలో వేసి కలుపుకోవాలి. ఇలా పిండి వాటర్ని పాయసంలో వేసి ఉడికించుకుంటే పాయసం మంచి క్రీమీ టెక్స్చర్లో చిక్కగా ఉంటుంది. పిండి వాటర్ని పాయసంలో వేశాక మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 to 3 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదు. పాయసం కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ నేను వీడియోలో చూసినట్టుగా ఉంటే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడిని అండ్ అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు పాయసాన్ని ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు వదిలేసి ఆ తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ని ఇలా వడకట్టి వేసుకుని కలుపుకోవాలి. బెల్లం వాటర్ని ఇలా ఫిల్టర్ చేసి వేస్తే ఏమైనా డస్ట్ ఉంటే సపరేట్ అవుతుంది. బెల్లం వాటర్ పూర్తిగా చల్లారినవి మాత్రమే పాయసంలో వేసి కలుపుకోవాలి. పాలు అలాగే బెల్లం వాటర్ రెండు వేడిగా ఉంటే పాలు విరిగిపోతాయి. అంతేనండి, పాల తాలికల పాయసం రెడీ. మీరు కూడా నేను చెప్పిన టిప్స్ అన్నిటినీ ఫాలో అయ్యి తప్పకుండా ట్రై చేయండి. చాలా చక్కగా పర్ఫెక్ట్గా కుదురుతుంది. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి అప్కమింగ్ సింపుల్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.